సూపర్ సిక్స్ పథకాలతో సూపర్ హిట్ కొట్టాం. సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా సూపర్ హిట్ కొట్టామని, ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం చేరువైందని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. సూపర్ సిక్స్ ప్రజా సంక్షేమంపై సమావేశం అయితే జరిగింది అసెంబ్లీలోని. ఇందులో భాగంగా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, సంక్షేమం అంటేనే చంద్రబాబు, కూటమి ప్రభుత్వం గుర్తించేలా పథకాలు అమలు అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా మిగతా అనేక పథకాలను అమలు చేస్తున్నాం. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల ధ్వంసం కారణంగా ప్రతి నెల ఒకటిన ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే ఉండేది. కూటమి ప్రభుత్వం కొలువు తీరినాటికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుంది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళితే వారందరికీ తల్లి వందనం అందిస్తున్నాం. అయితే శ్రీశక్తితో మహిళలకు 2-3 వేలు చొప్పున ప్రయాణ ఖర్చులు మిగిలేలా చేస్తున్నాం. ప్రతి ఇంటికి కనీసం 2 పథకాలు అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ప్రతి ఇంటికి కూడా సూపర్ సిక్స్ పథకాలు, ప్రతి ఇంటికి కనీసం 2 పథకాలు అమలవుతున్నాయి. ఇంకా ఎక్కువ సంఖ్యలో అందే కుటుంబాలు కూడా అధికంగా ఉన్నాయి. శ్రీశక్తి కింద బస్సులో ఉచిత ప్రయాణాన్ని జిల్లా వరకు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగేలా పథకాన్ని అమలు చేస్తాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలా మొత్తం 1 కాదు, 2 కాదు, మొత్తం అన్ని పథకాలు కూడా సక్రమంగా అందేందుకు అయితే చూస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఒకే ఒక పథకం అయితే ఉందన్నమాట. అదే మనకి ఆడబిడ్డ నిధి. ప్రతి నెల కూడా 1500 చొప్పున ఇస్తామని చెప్పాం. అయితే తొందరలోనే ఆ పథకాన్ని కూడా అమలు చేస్తామని అన్నారు. సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.